అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజిటింగ్ ఎమ్మెల్యే ఎప్పుడో శనివారం ఆదివారం వస్తాడు. ఆయన బిజినెస్ చూసుకునే వ్యక్తి, ప్రజల సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకునే వ్యక్తి ఈ శ్రీధర్ రెడ్డి అని చెప్పి సందర్భం గుర్తిస్తున్నాం. రెండో విషయానికి వస్తే ఎప్పుడు కూడా పుట్టపర్తి చాలా ప్రశాంతమైంది. దేశాల నుంచి విదేశాల నుంచి పుట్టపర్తికి ఎందుకు వస్తారంటే పవిత్రమైన పుట్టపర్తి ఆ స్వామి సమక్షంలో ఉండే మనశ్శాంతి ఉంటుంది. వస్తే అటువంటి పట్టణంలో విష సంస్కృతి మొదలు పెట్టారంటే భగవంతుడు కూడా శ్రీధరుని క్షమించని చెప్పి సందర్భంగా మేము గుర్తిస్తున్నాం. ఏనాడైనా మనం గమనించామా, ఊహించామా? పుట్టపర్తిలో బిల్డర్ దగ్గర డబ్బులు వసూలు చేసిన సంస్కృతి గతంలో నాకంటే ముందు ఎమ్మెల్యే ఉన్నారు, నేనుండా, ఎవ్వరు కూడా బిల్డర్ పోలేదు. ఈ ప్రభుత్వం కోట్ల రూపాయలు రక్తం జలగల ఏ విధంగా పీలుస్తే ఆ విధంగా మనుషుల రక్తాన్ని పీల్చి పిప్పు చేసి 10-15 కోట్ల రూపాయలు పైచలు వసూలు చేయడం అంటే నిజంగా అందరూ తల వంచుకోవాలని చెప్పి సందర్భంగా మేము గుర్తిస్తున్నాం. అంతేకాదు భూ కబ్జాలు ఎక్కడ లేఅవుట్ అప్రూవల్ కావాలంటే 40% కట్టాలి, రిజిస్ట్రేషన్ కావాలంటే రిజిస్టర్ ఆఫీసర్ రావాలి డబ్బులు, లేదంటే లేఅవుట్ లో అనేది ఆక్రమించాలా, రాయించుకోవాలా, ఇబ్బంది పెట్టాలా, అగ్రిమెంట్ రాయించుకోవాలా, భూములు పంచాయతీ పంచుకోవాలని ఇటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలైతే ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారో, ఏ విధంగా పుట్టపర్తిక ప్రతిష్ట కాపాడతారో ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచన చేసుకోవాలని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చే చాలా మంది పొరపాటు కూడా మేము శ్రీధరుడికి 1000 నిమిషాలు మీకే వేస్తామని చెప్పి చాలా మందికి వస్తున్నారు. మీరందరినీ కోరేది ఒకటే, మీరే మా ప్రాణం, మీరే మాకు సర్వస్వం. ఎందుకంటారా, 2009 సంవత్సరంలో నాకు టికెట్ లేట్ అయితే, నాకు ఎమ్మెల్సీ ఉంది టికెట్ ఇవ్వకూడదు అనుకుంటే, ఆ రోజున మీరు ఊపిరిగా ఉద్యమంలో వచ్చారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడికి వచ్చారు, నిలదీశారు మా సార్ టికెట్ ఇవ్వాలని చెప్పి. ఆ రోజున పార్టీలే దిగి వచ్చి టికెట్ ఇచ్చారు. ఈ రోజున కొద్ది లేట్ అయితే ఆలస్యం అవుతుందంటే టెంకాయలు కొట్టారు, పూజలు చేశారు, మీరు అన్ని కార్యక్రమాలు చేసి నా మీద ఉండే అభిమానం ప్రదర్శించారు. కాబట్టి ఎన్ని జన్మలెత్తినా మీ రుణము నేను తీర్చుకోలేనని చెప్పి ఈ సందర్భంగా నాకు అధికారంతో పని లేదు, ఆదాయంతో పని లేదు, నాకు కావాల్సిన ఒకటే మీ అభిమానం, మీ ప్రేమ, మీ గౌరవం, వాత్సల్యం. మా పల్లె రఘునాథ్ సార్ మిగతా ఎమ్మెల్యేల కంటే భిన్నంగా ఉంటారని చెప్పి మీరు కాలర్ వేసుకొని కాలర్ ఎత్తికలు తిరిగే పరిస్థితి తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలుస్తున్నాం. అన్ని చూశాను, ఎమ్మెల్యే చూసా, ఎమ్మెల్యే చూసా, విప్పు చూసా, చీఫ్ చూసా, మంత్రి